తమిళనాట రాజకీయాలు ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయో అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే అక్కడ యాక్టర్స్ యొక్క హవా కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు సాక్షాత్తు సీఎం కూడా యాక్టర్ కావడం చేత అక్కడ ఉన్నటువంటి అనేక వర్గాల్లో యాక్టర్స్కి సంబంధించినటువంటి పేర్లు ఇప్పుడు బయటికి వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం వింటున్నాం రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి కొన్ని విషయాల్ని బహిర్గతం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు తమిళనాట ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కానివ్వండి, అలాగే కమల్ హాసన్ గారు కానివ్వండి, అలాగే విజయ్, వీళ్ళ మధ్య ఏం జరుగుతోంది, అలాగే తమిళ ప్రజలకు వాళ్ళు ఏం తెలియచేయాలనుకుంటున్నారు, ఆ విషయాల్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తమిళనాడు అంటేనే సంచలనాలకి నిలయంగా మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మరి ఈసారి మనం చూసినట్టయితే అతిపెద్ద సంచలనం ఏంటంటే దాదాపు ఒక 6 దశాబ్దాల తర్వాత అసలు ద్రవిడ పార్టీలకు ఆస్కారం లేనటువంటి ఒక అతి కొత్త పార్టీ, 2 ఏళ్ల ముందే పెట్టినటువంటి ఒక పార్టీ ఈ ద్రవిడ పార్టీలను కాదని ప్రజల యొక్క మన్ననను పొంది ఈరోజు పీఠాన్ని కూడా అధిరోహించినటువంటి నేపథ్యంలో సీఎంగా మనం యాక్టర్ విజయ్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తమిళనాడుని ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి ఒక పెద్ద బాధ్యత వారిపై ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ముఖ్యంగా సినీ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కలిశారు కొన్ని డిమాండ్స్తో. అది ఒక పక్క ఉంటే మరొక వైపు సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో కొన్ని అంశాలను చెప్పారు. మరి రజనీకాంత్ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే వారి మాటల్లోనే చెప్పారు, ఈ ప్రెస్ మీట్ కనుక నేను పెట్టకపోయినట్టయితే అనేక అపోహలు, అవాస్తవాలు అలాగే ప్రజల మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి. అవి తెలియాలి అంటే నేను వారికి స్వయంగా చెప్పాలి. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి దీని ద్వారా తమిళ ప్రజలందరికీ కాదు అందరికీ, ప్రజలందరికీ కూడా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే అసలు నాపై ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, వైరల్ అవుతూ ఉన్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి వార్త ఏంటి అంటే విజయ్ సీఎం కావడం పట్ల రజనీకాంత్ అసూయతో ఉన్నారు అనేటువంటి వార్త. దానికి స్వయంగా రజనీకాంతే దానికి సమాధానం చెప్పారు. అసూయ అనేటువంటి పదం అర్థం లేదని, ముఖ్యంగా విజయ్కి తనకు మధ్య ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి, దానిలోనూ నేను ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేను కాబట్టి అసూయ అనేటువంటి ఆ విషయానికి ఆస్కారమే లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఏది కూడా అసూయ పడవలసిన అవసరం కానీ, అటువంటి అవకాశం కానీ, అటువంటి ఆలోచన కానీ తనకు ఎప్పుడూ ఉండదని ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, నిజంగా అటువంటిది ఏదైనా ఉండవలసి వస్తే నాకు కమల్ హాసన్ మధ్య ఉంటుంది కానీ మిగతా వాళ్ళ మధ్య ఉండదు అన్నారు. మరి అది ఇంకొక విధంగా అది సర్క్యులేట్ అవుతూ అది వేరే రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ కూడా తీసుకుని వెళ్ళింది. ఎందువల్ల అంటే సోషల్ మీడియా అంటేనే హైప్ చేయటం, అలాగే ఉన్నటువంటి విషయాన్ని అనేక మంది అనేక రకాలుగా భావించి దాన్ని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా దాన్ని సర్క్యులేట్ చేయడం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం మనం చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి కమల్ హాసన్కు అలాగే రజనీకాంత్కు మధ్య ఏదైనా ఇంకా అన్రిజాల్వ్డ్ కాంపిటీషన్ ఏదైనా ఉందా, వారి మధ్య ఇంకా ఏదైనా కొన్ని రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయా అనేటువంటి విషయం కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు రజనీకాంత్ చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఇటు కమల్ హాసన్ గారు కూడా ఆ విషయంలో స్పందించి అన్నారు, మా మధ్య ఎప్పుడు కూడా పోటీ ఉంది కానీ ఈ విధమైనటువంటి అసూయ కానీ, విభేదం కానీ, ద్వేషం కానీ లేదన్నారు. రజనీకాంత్ కూడా సేమ్ ఆ విషయంలో కమల్ హాసన్తో ఎప్పుడు కూడా పోటీ ఉంది. మరి వారు అడిగారు, మరి మీరు అన్నారు కదా కమల్ హాసన్ కనుక సీఎం అయినట్టయితే నేను కొంచెం నేను ఈ విధంగా ఆలోచించి ఉండేవాడినేమో అని మీరు అన్నారు కదా, మరి ఆ మాట యొక్క అర్థం ఏంటి అంటే అసలు నా ఉద్దేశం ఏంటి అంటే మేమిద్దరు కూడా సమకాలికులం, అలాగే ఒక సమాన స్థాయిలో ఉన్నటువంటి ఓల్డ్ జనరేషన్కి సంబంధించిన యాక్టర్స్ కాబట్టి మేము మామూలుగా ఇద్దరు కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నాం. కమల్ హాసన్ అయితే ఆయన మక్కళ్ నీతి మయ్యం అని ఎంఎన్ఎం అనేటువంటి ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. అలాగే రజనీకాంత్ కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలనుకొని చివరి నిమిషంలో ఆయన విరమించుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని గుర్తు చేస్తూ ఇద్దరము కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఇన్ని రోజుల్లో నటనా రంగంలో ఉన్నటువంటి మేమిద్దరు కూడా
ఆ నటనా రంగం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. ఆయన ముందుకు వెళ్తున్నాడు, నేను వెళ్ళలేదనేటువంటి ఒక ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తం చేశాను. అందులో కూడా రాజకీయాల్లోకి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశం, ఆ అభిప్రాయం కూడా తన సొంత అభిప్రాయం కాబట్టి అసూయ కానీ ఇటువంటి ఈర్ష్యాద్వేషాలకు కానీ ఇటు కమల్ హాసన్తో కానీ ఇటు విజయ్తో కానీ తనకు ఏనాటికి లేదని ఉండబోదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాతో ఉన్నటువంటి ఒక పెద్ద చిక్కు ఏంటంటే, అసలు జరిగినటువంటి విషయం ఒకటైతే దాన్ని చిలువలు పలువలు చేసి దాన్ని అనేక రకాలుగా దాన్ని ముళ్ళు వేసి దాన్ని ఒక పెద్ద అసలు ఎవరు ఊహించని, అసలు అన్న వ్యక్తికి కూడా తెలియని విధంగా దాన్ని మార్పు చేసి చూపించేటువంటి ఒక నైపుణ్యం ఉంది. దాన్ని నిరసిస్తూ నిరాకరిస్తూ ఈరోజు రజనీకాంత్ చాలా స్పష్టంగా చెప్పారు, అసలు అసూయ అనేటువంటి పదం ఇక్కడ రాదు. ఎందువల్ల అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో తాను లేను. మరొకటి, రాజకీయాల నుంచి విరమించుకోవాలనేటువంటి నిర్ణయం పూర్తిగా తన స్వంత అభిప్రాయం కాబట్టి స్వంత అభిప్రాయాన్ని గౌరవమిస్తూ ఇటువంటి వాటికి ఆస్కారం లేదని చెప్పారు. మరొక వైపు మనం చూసినట్టయితే కమల్ హాసన్ కూడా, మక్కల్ నీతిమయం యొక్క అధినేత అయిన కమల్ హాసన్ కూడా యాక్టర్ విజయ్ని కలిసి బుక్స్ ప్రజెంట్ చేయటమే కాకుండా సినీ సంఘం తరఫున ఒక 6 ప్రధానమైనటువంటి డిమాండ్స్ను అక్కడ చేశారు. వాటిలో ముఖ్యమైనటువంటిది, తమిళనాడు గవర్నమెంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, అంటే గవర్నమెంట్ ప్లాట్ఫామ్ను కూడా క్రియేట్ చేయాలని, అది ఒక లాంగ్ స్టాండింగ్ ఇష్యూ. అలాగే సినీ రంగంలో పైరసీ, దానివల్ల ఏమవుతుందంటే ఎంతో వ్యయ ప్రయాసతో నిర్మించేటువంటి ప్రొడ్యూసర్సే కాకుండా యాక్టర్స్, అలాగే ముఖ్యంగా గిగ్ వర్కర్స్, అలాగే సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో అలాగే మొత్తం యూనిట్ అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల యావత్తు సినీ రంగానికి కూడా అపారమైనటువంటి నష్టం వచ్చి ఉనికినే కోల్పోయేటువంటి ఒక ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పైరసీ అనేది అరికట్టాలి అనేటువంటి విధానం, అలాగే ఏఐ టెక్నాలజీ కానివ్వండి, టెక్నాలజీ అనుసంధానం, అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి ఈ సినీ రంగంలో ఉన్నటువంటి టికెటింగ్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే యూనిలేటరల్ సిస్టమ్స్ కానివ్వండి, కొన్ని ప్లాట్ఫామ్కి సంబంధించిన రిలీజ్ ప్రొడక్షన్కి సంబంధించిన అనేక ఇష్యూలు రిజాల్వ్ చేసి సినీ ఇండస్ట్రీని మళ్ళీ ఒక నేషనల్ హైవే రోడ్లోకి వెళ్తే వెహికల్ ఎలా ఈజీగా వెళ్తుందో అలా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అనేటువంటిది కుదుపులతో, ఆటంకాలతో, పురోభివృద్ధి లేకుండా ఉన్నటువంటి నిలిచిపోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ పట్టాలెక్కించవలసినటువంటి బాధ్యత యాక్టర్గా ఉన్నటువంటి విజయ్కి ఉంది అని గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా 30 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి విజయ్ ఖచ్చితంగా ఈ రంగంలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి దీనికి సంబంధించినటువంటి సరియైన నిర్ణయాలు సరియైన సమయంలో తీసుకుంటారు అని, అలాగే ప్రజలకు కూడా ఒక మంచి పాలన ఇవ్వగలరు, పరిపాలనలో కూడా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు ప్రగతి పథంలో తీసుకొని వెళ్తారని కూడా వారి యొక్క ఆశాభావాన్ని అక్కడ వ్యక్తం చేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో కనుక వచ్చినట్టయితే, రజనీకాంత్ మీద ఈ వివాదం ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఎప్పుడైతే డిఎంకే పార్టీ చీఫ్ అయినటువంటి స్టాలిన్ కొళత్తూరు అనేటువంటి నియోజకవర్గం కంచుకోట డిఎంకే పార్టీకి మొదటి నుంచి కూడా, అటువంటి కొళత్తూరులో డిఎంకే పార్టీ, అందులో కూడా స్టాలిన్ ఓడిపోవడం అనేటువంటిది అసలు ఊహకు అందని విషయం. ఈనాటికి కూడా చాలామంది నమ్మలేకపోతున్నారు. మరి అటువంటి చోట డిఎంకే పార్టీ పరిపాలన కోల్పోవడం, దూరం కావటం, అలాగే ప్రజలు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వటం, ఈ సందర్భంలో స్టాలిన్ కూడా ఆ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయన్ని కలిసినటువంటి కొంతమంది ముఖ్యుల్లో రజనీకాంత్ గారు ఒకరు. మరి ఆ సమావేశం కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు తమిళ ప్రజలు, ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా దాన్ని స్కాన్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఒక సమయంలో ఎప్పుడైతే గవర్నర్ ఆర్లేకర్ గారు టీవీకే పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కాస్త సమయం తీసుకున్నారో, ఆ సమయంలో హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది. రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే ఒక దశలో డిఎంకే అండ్ ఏడిఎంకే పార్టీల మధ్య రజనీకాంత్ గారు ఏదైనా తెర వెనక ఉండి అదృశ్యహస్తంగా ఆ రెండు పార్టీల్ని కలిపి విజయ్ సీఎం పీఠం అందుకోకుండా ఏమైనా అడ్డుకుంటున్నారనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. వాటిని కూడా రజనీకాంత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎందువల్ల అంటే తనకు అటువంటి అభిప్రాయాలు లేవని, అవి తన అభిప్రాయాలు కావని, తాను అక్కడ కొళత్తూరులో ఓడిపోయినటువంటి స్టాలిన్ని కలవడం కేవలం స్నేహపూర్వకమైనటువంటి ఒక విజిట్ అని కూడా చెప్పారు. ఎందువల్ల అంటే స్టాలిన్ తనకు పర్సనల్గా ఒక మంచి మిత్రుడని,
ఆ మైత్రిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెళ్ళి కలిశానని, కానీ అంతేగాని నాకు డిఎంకేను ఏఐడిఎంకేను కలిపి ఆ రెండిటి యొక్క పొత్తుతో నేను విజయ్ పార్టీ అనే టీవీకే పార్టీ ఈ విధంగా అధిష్టానాన్ని పార్టీ ఫామ్ చేసి వాళ్ళు సీఎం పీఠాన్ని కైవసం చేసుకోకుండా అడ్డుకోవడం అనేటువంటి అవాస్తవమైన వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించింది కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఈరోజు మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇంత హైప్లో ఉన్నటువంటి నేపథ్యంలో, సోషల్ మీడియా ఇంత ర్యాంపెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైనా ఇటువంటి అవాస్తవాలు కానీ ఏవైనా ఇటువంటి అపప్రదలకు కానీ ఆస్కారం వచ్చినప్పుడు ఖచ్చితంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చేసింది చాలా కరెక్ట్. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, తన మనసులో ఉన్నటువంటి భావాన్ని అఫీషియల్గా తను వ్యక్తం చేయడం అనేటువంటిది అద్భుతమైన మార్గం. కాబట్టి ఈరోజు తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఒకటే అన్నారు, విజయ్కి పరిపాలన దక్షత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. ఆ సమయంలో వారు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలని, మౌలికమైన విషయాలను కూడా అవగాహన చేసుకొని చక్కగా తనకు ఉన్నటువంటి ఒక నేపథ్యం ఏదైతే ఉందో దాని ప్రకారం ముందుకు వెళ్ళి చక్కటి పరిపాలన ఇస్తారు. అలాగే ఆయన చెప్పిన మరొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, టీవీకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు కూడా, దాంట్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా అప్రమత్తంగా ఉండాలి అని హితవు పలికారు. అదేంటి అంటే, ఇలా ఎమ్మెల్యేల్లో ఎవరైనా కనుక తప్పులు చేసినట్టయితే దాని ఎఫెక్ట్ విజయ్ పైన పడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. విజయ్ అనుకున్నటువంటి ఆ విజయ పథం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వీళ్ళు కూడా అడుగులేస్తూ వెళ్ళాలి. కానీ మధ్యలో విభేదించడమో, లేకుంటే అర్థం చేసుకోలేక అవగాహన రాహిత్యంతో భిన్నంగా ప్రవర్తించడం, అలా చేసినట్టయితే పార్టీకి, రాష్ట్రానికి కూడా చాలా అది వినాశనకరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విజయ్కి సహకరిస్తూ ఆయన ద్వారా తమిళనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటిదే తన యొక్క ఏకైక ఆకాంక్ష అని సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తెలియజేశారు. ముఖ్యంగా ఈనాడు రాజకీయాల్లో మనం చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి అవకాశవాదాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా కూడా దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చేసింది. మరి చేసినటువంటి నేపథ్యంలో రజనీకాంత్ గారు తనకు విజయ్కి మధ్య ఎటువంటి ఒక భేదాభిప్రాయాలు కానీ, అలాగే అపప్రదలు కానీ లేవని, అలాగే లాంగ్ టైం ఫ్రెండ్ అయినటువంటి తన యొక్క పియర్ గ్రూప్కి సంబంధించినటువంటి కమల్ హాసన్తో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు ముందు నుంచి లేవని, ఎప్పటికీ ఉండవని కూడా స్పష్టం చేస్తూ, ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి పథంలో వెళ్ళాలి అంటే దానికి సంబంధించి ప్రజలు కూడా ఎప్పుడూ విజయ్ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సహకరిస్తూ ఉండాలని, అలాగే కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి తగిన సమయంలో సూచనలు ఇస్తూ అందరి ఉద్దేశం ఒకటే అయి ఉండాలి, అది రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర ప్రగతి. కాబట్టి ఈ విధంగా కనుక అందరూ కలెక్టివ్గా కనుక వెళ్ళినప్పుడు డెఫినెట్గా తమిళనాడు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రెషన్, అలాగే ఒక డెవలప్మెంట్ స్టేజ్కి వెళ్తుందని వారు భావించారు. మరి దీని ద్వారా రజనీకాంత్ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం స్పష్టమైంది. ఏదైతే ఇన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలకు బ్రేక్ పడినట్టయింది. అందువల్ల ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్గా మారింది. తమిళనాడు ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే సత్యమో, ఏదైతే రజనీకాంత్ మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఇక అందరి దృష్టి కూడా విజయ్ ఇక్కడి నుంచి ఎలా టేక్ ఆఫ్ అనేటువంటిది తీసుకుంటారనే దానిపైనే ఇప్పుడు ప్రస్తుత ఫోకస్. థ్యాంక్ యూ.